హాయ్ గైస్, ఈ వీడియోలో చిన్న బ్రేకప్ స్టోరీ చెప్తా. మిస్ కాకుండా వినండి చివరి వరకు. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అంతకన్నా ముందు నాకు చిన్న డౌట్. అదేంటంటే, ఒక అమ్మాయికి ఇద్దరు అబ్బాయిల మీద ఒకేలాంటి సేమ్ ఫీలింగ్ కలుగుతుందా? ఒకవేళ కలిగితే ఆ ఇద్దరిలో ఎవరిని మనం ప్రేమిస్తున్నట్టు? వినడానికి విచిత్రంగా ఉన్నా ఈ రోజుల్లో జరుగుతుంది ఇదే కదా. నాకు తెలిసి ఇలాంటి సిచ్యువేషన్ చాలామంది లైఫ్లో జరిగే ఉంటుంది. ఇలా ఒకరి జీవితంలో జరిగింది. ఆ స్టోరీనే ఇప్పుడు మీకు చెప్పబోతున్నా. స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. ఇది విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఇంకా స్టోరీలోకి వెళ్దాం. అబ్బాయి పేరు సురేష్, అమ్మాయి పేరు అనిత. వీళ్ళిద్దరూ 4 years నుంచి లవ్లో ఉంటారు. ఇంట్లో వాళ్ళని ఒప్పించుకుని పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. కానీ సురేష్ లైఫ్లో ఇంకా సెటిల్ అవ్వలేదు, జాబ్ లేదు. సురేష్ మంచి జాబ్ తెచ్చుకొని అనితాని పెళ్లి చేసుకోవాలి, బాగా సెటిల్ అయ్యి అనితకి అలాంటి లోటు రాకూడని మంచి జాబ్ కోసం ట్రై చేస్తాడు. అనిత కూడా సురేష్కి సపోర్ట్ చేస్తూ ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాను, కానీ నిన్ను మాత్రం వదిలేయను అని చెప్తుంది. ఇది ఇలా ఉండగా అనితకి ఒక వ్యక్తి ఫ్రెండ్ లాగా పరిచయమైన అబ్బాయి మీద అనితకి తెలియకుండానే ఫీలింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలా ఒక 6 నెలల పాటు వాళ్ళ ఫ్రెండ్షిప్లో ఆ వ్యక్తి చూపించే కేరింగ్ని, ఇంకా అతనికి ఆల్రెడీ జాబ్ ఉంది, లైఫ్లో సెటిల్ అయ్యాడు, మంచి బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది, తనని పెళ్లి చేసుకుంటే లైఫ్లో సెటిల్ అయిపోయినట్టే అని అనిత అనుకుంటుంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఫ్రెండ్ మీద ప్రేమను పెంచుకుంటుంది. ఈ విషయం ఎలా అయినా తన ఫ్రెండ్ దగ్గర చెప్పాలని అనుకుంటుంది. ఒకరోజు తనను ప్రాణంగా ప్రేమిస్తున్న సురేష్ దగ్గర బ్రేకప్ చెప్పేసి తన ఫ్రెండ్ మీద ఉన్న ప్రేమను చెప్పాలి అనుకుని వెళ్తుంది. తనని ఎంతగానో ప్రేమిస్తున్న సురేష్ని మోసం చేసి తనకి ఫ్రెండ్లా దగ్గరైన అబ్బాయికి తన ప్రేమ విషయం చెప్తుంది. ఆ ఫ్రెండ్ అయిన అబ్బాయి అనిత మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవని చెప్పి, ఎప్పటికీ ఫ్రెండ్స్ లానే ఉండిపోదాం, లేదంటే నీ ఫ్రెండ్షిప్ కూడా నాకు వద్దని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. నిజానికి ఫ్రెండ్షిప్లో ప్రేమ అనే పదం వచ్చాక అక్కడ ఇంకా ఫ్రెండ్షిప్ అనే పదమే చచ్చిపోతుంది నాకు తెలిసి. అప్పుడు అనిత తనని ప్రాణంగా ప్రేమించిన సురేష్ దగ్గర ఈ విషయాన్ని దాచేసి తన లవర్గానే కంటిన్యూ అవ్వాలనుకుంటుంది. కానీ తన లవర్కి ఈ విషయం తెలిసిపోతుంది. అసలు అమ్మాయికి తెలియని విషయం ఏంటంటే, ఫ్రెండ్గా పరిచయమైన అబ్బాయి తన లవర్కి బెస్ట్ ఫ్రెండ్ అని. తన బెస్ట్ ఫ్రెండ్ అయిన ఆ వ్యక్తి ఈ విషయాన్ని ముందే సురేష్కి చెప్తాడు. చివరికి సురేష్కి తెలిసిపోతుంది అసలు అనిత ఇద్దరిలో ఎవరిని లవ్ చేయలేదు అని. లవ్ అనే పేరుతో వాళ్ళిద్దరిని వాడుకోవాలని చూసిందని. సో ఫైనల్గా ఆ అమ్మాయి తనకున్న ప్రేమను నిలుపుకోలేకపోయింది, ఉన్న స్నేహాన్ని పోగొట్టుకుంది. అందరూ అంటారు కదా, మనం ఏదైతే ఎదుటి వాళ్ళకి ఇస్తామో అదే మనకి తిరిగి వస్తుందని. తనని ప్రాణంగా ప్రేమించిన అబ్బాయిని మోసం చేసింది, తనని నమ్ముకున్న స్నేహాన్ని దూరం చేసుకుంది. చివరికి తన పాపాన్ని తనే పోతుందిలే అని చెప్పి సురేష్ అనిత చేసిన తప్పుకి తనకు బ్రేకప్ చెప్పేసి తన లైఫ్లో నుంచి వెళ్ళిపోతాడు. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, ఆ అమ్మాయికి ఒకే టైంలో ఇద్దరి మీద ఒకేలాంటి ఫీలింగ్స్ ఎలా కలిగాయా అని. స్నేహం వేరు, ప్రేమ వేరు. స్నేహం ఇంకా ప్రేమలో కేరింగ్ ఉంటుంది, కానీ వాటి మధ్యలో ఉన్న చిన్న లైన్ ఎప్పుడు దాటకూడదు. దాటితే చివరికి ప్రేమ దక్కదు, ఫ్రెండ్షిప్ దక్కదు, ఒంటరిగా మిగిలిపోవాల్సిందే. నాకు తెలిసి ఈ రోజుల్లో నిజమైన ప్రేమ అందరికీ దొరకదు. ఎవరికైతే నిజమైన ప్రేమ దొరుకుతుందో వాళ్ళు చాలా అదృష్టవంతులు. నిజంగా మనల్ని ప్రేమించే వాళ్ళు మన లైఫ్లోకి వచ్చినప్పుడు దయచేసి వాళ్ళని వదులుకోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.